ఇందాక మన అమ్మాయి చెప్తూ ఉంది ఏమని, ఈ అమ్మాయిని రోజు చూస్తుంటారు కదా మీరు, రోజు చూసినా రోజు వినినా పెద్ద బోరు కొట్టదు చాలామందికి. ఎందుకంటే ఎక్కువ మందికి, ఎందుకంటే ఎప్పటికప్పుడు మనందరికీ నచ్చే విధంగా తెలుగు అమ్మాయి కాకపోయినా తెలుగుదనాన్ని ఉట్టిపట్టే విధంగా చక్కని తెలుగులో మాట్లాడుతూ ఉంది. మనం అందరూ కూడా అమ్మాయిని చూసి నేర్చుకోవాల్సి ఉంది. మనలో చాలామంది తెలుగు వాళ్ళం, తెలుగు అలవాటు తగ్గిపోయింది చాలామందికి, తెలుగుకు తెగులు వచ్చింది చాలామందికి, ఆ తెలుగుని మర్చిపోతూ ఉన్నారు. మన ఇంట్లో కూడా మనం తెలుగు మాట్లాడడం, మన బిడ్డలను కూడా పిలిచేటప్పుడు బిడ్డలకు చెప్తుంటాం మనం, నాయన మమ్మీ అను, డాడీ అను అని, మమ్మీ డాడీ అని. చక్కగా తెలుగులో అమ్మా అంటే అంతరాల నుంచి వస్తుంది, మమ్మీ అంటే మూతి నుంచి వస్తుంది. ఎందుకు ఈ జబ్బో నాకు అర్థం కాలేదు. అందుకని ఒకసారి మనందరం కూడా మన తెలుగును గుర్తుపెట్టుకోవాలి. మమ్మీ, డాడీ, బీడీ, కేడీ ఇవన్నీ వదిలేసి మన భాషను మనం గౌరవించుకోవాలా, మన చరిత్రను మనం గౌరవించుకోవాలా, మన కట్టును మనం గౌరవించుకోవాలా, మన కట్టుబాటును మనం గౌరవించుకోవాలా, అలాగే మన సాంప్రదాయాన్ని మనం గౌరవించుకోవాలా, ఆ సాంప్రదాయాన్ని కొనసాగించుకోవాలా. దానికి ఒక నూతన స్ఫూర్తి, ఒక తెలుగు సాంస్కృతిక పునరుజ్జీవనంగా ఈ సినిమా ఉపయోగపడుతుందని చెప్పని ఈ సందర్భంగా నేను ఆశిస్తూ, సినిమా నటుడైన బాలకృష్ణ గారికి, ఇతర నటులందరికీ కూడా హృదయపూర్వక అభినందనలు తెలుపుతూ, తెలుగు ప్రజలు దీన్ని చక్కగా ఆదరిస్తారని, చక్కగా చూసి ఆదరించడమే కాకుండా జీవితంలో ఆ తెలుగుతనాన్ని ఆచరిస్తారని చెప్పని ఈ సందర్భంగా కోరుతున్నాను. మీ అందరికీ కూడా మీ సాయం సంధ్యా సభలో చాలా ఆహ్లాదకర వాతావరణంలో చాలా పెద్ద ఎత్తున మీరందరూ కూడా ఉత్సాహంగా వారి సినిమా అభిమానులుగా కావచ్చు, బాలకృష్ణ గారి యొక్క అభిమానులుగా కావచ్చు, మీరందరూ కూడా తరలి వచ్చారు. చాలా సంతోషం. సుమా, నువ్వు చాలా చక్కగా మంచిగా డైలాగులు చెప్తూ ఉన్నావమ్మా. మా తెలుగు వాళ్ళందరూ నిన్ను చూసి నేర్చుకోవాల్సి ఉంది. నువ్వు కూడా ఇప్పుడు మా తెలుగు వాళ్ళు దాని అనుకో, కానీ అందరూ నిన్ను చూసి నేర్చుకోవాల్సి ఉంది. ఆ కట్టు, ఆ బొట్టు, ఆ మాట, ఆ పాట, ఆ ఆట, ఇవన్నీ కూడా మన పద్ధతులు మనం గౌరవించుకోవడం అందరూ కూడా చాలా అవసరం. ఆ పని నువ్వు చేస్తున్నావు, నీకు కూడా చాలా అభినందనలు. థ్యాంక్ యూ సార్. ఇప్పుడు నందమూరి బాలకృష్ణ గారు మాట్లాడతారు.